ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మొదలు డెలివరీ వరకు హాస్పిటల్కి వెళ్ళడం అదే పని. అందుకని చాలా రోజుల తర్వాత అట్లా రిలాక్స్డ్గా బయటికి వచ్చినామండి. Sorry, I did not get you. This one I need to put it on the... Oh, you don't. This one? Yeah, that. Yeah. You don't need that no more. You want me to put it back in there for you? You'll keep it. Okay. Okay. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావమ్మా స్వాతమ్మ అంటారా? చెప్తా ముందైతే నా పక్కకి ఎవరున్నారో చూస్తారా? హియర్ యు గో అవర్ క్యూటీ బృందమ్మ. చూడండి ఎంత బుజ్జిగా నిద్రపోతుందో. కార్ ఎక్కంగానంటే మంచిగా కునుకు తీస్తుంది అమ్మగారు. కానీ ఎక్కడన్నా సిగ్నల్ పడిందో కథమే, శివతాండవమే. చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి, స్వాతి గారు ఏమైంది వ్లాగ్స్ అసలు పోస్ట్ చేయట్లేదని. ఎక్కడ టైం ఉంటుందండి బాబు న్యూ బార్న్తో. రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది లైఫ్ ఇద్దరు పిల్లలతో. అంటే ఇంకా కొంచెం అలవాటు పడితే అప్పుడు ఈజీ అవుతుందేమో హ్యాండిల్ చేయడము. ఇప్పుడు కొత్త కదా. సో చిన్నదాని పని అయిపోయేసరికి పెద్దదాని పని ఉంటుంది, పెద్దదాని పని అయిపోయేసరికి చిన్నదాని పని. ఇన్ బిట్వీన్ మన పర్సనల్ పనులు, స్నానాలు, జపాలు, తినడాలు ఇలాంటివి ఉంటాయి కదా. చొల్లు చకినాలు చేస్తుందంట దీనికి. సొల్లుగా ఆడుతుంది. నిద్ర చిన్నమ్మకి. ఇంకా లే వచ్చేసాము, లే. గెట్ డౌన్ బేబీ, గెట్ డౌన్ బేబీ. చల్లు. ఇన్ని రోజులు అంటే దిగామా టక్క నడుచుకుంటా పోయామా అన్నట్టుండేది. కానీ ఇప్పుడు ఎంత అరేంజ్మెంట్ చేయాలనుకున్నారు? మామూలుగా కాదు. బృందగాడి సామాన్లతో కార్ అయితే నిండిపోతుంది. కార్ సీటు, స్ట్రోలరు, దానికి ఎక్కడికన్నా పోతే ఊపడానికి ఒక చిట్టి స్వింగ్. ఎక్కడికి వెళ్ళినా ఈ స్వింగ్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే దీనికి ఎత్తుకోవడం ఎక్కువ అలవాటు చేయలేదు. సో ఈ స్వింగ్లో వేసామంటే బాగానే ఉంటుంది. ఎప్పుడన్నా బాగా పొట్టలో ఇబ్బంది ఉండి అట్లా ఎక్కువ ఏడ్చినప్పుడు మాత్రమే ఎత్తుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు, ఎత్తుకున్న పెద్ద ఇబ్బంది లేదు. బట్ వాళ్ళు వెళ్ళిపోయినాక ఎత్తుకోవడం అలవాటు అయిపోయింది అనుకో, మాకు చుక్కలు కనిపిస్తాయి. ఫస్ట్ అవుటింగ్ అమ్మలు, బృందమ్మలు. ఫస్ట్ అవుటింగ్ ఎక్కడికి వచ్చిందంటే లేక్ టెక్సోమా. నాకైతే చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉందండి. ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా నా ఫేస్లో. ఎందుకంటే ఈ మధ్య బయటకు వెళ్తే హాస్పిటల్ విజిట్స్కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు గత కొన్ని రోజులుగా. అండ్ అందరం కలిసి ఈ మధ్య టెంపుల్కి వెళ్ళాము. దట్స్ ఇట్ అండి. సో అఫీషియల్గా భూమి అండ్ బృందతో కలిసి మేము వెళ్తున్నాం ఫస్ట్ అవుటింగ్ అనమాట. అండ్ అమ్మ నాన్నకు కూడా పాపం ప్రెగ్నెన్సీ టైంలో వస్తే అండి వాళ్ళు ఎటు వెళ్ళరు. ఎందుకంటే ఇంట్లో పనులతోనే సరిపోతుంది. దట్టు మీకు తెలిసిందే కదా, న్యూ బార్న్ ఉంటే ఎన్ని పనులు, చేతి నిండా పనులే. సో అందుకే అండి అమ్మ నాన్నకు కూడా కొంచెం చేంజ్ ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇది ఇంటికి ఒక 1 hour దూరంలో ఉందండి లేక్ టెక్సోమా. బీచ్, బోటింగ్ అన్నీ కూడా ఉంటాయి. మన లేరి ఇది కంప్లీట్ గా సడన్ ప్లాన్ అండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే వెళ్ళాము. ఇంకా అక్కడనే అందరూ ఈరోజు వెదర్ బాగుంది కదా వెళ్దాం అనుకొని సడన్ గా ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని చెంగో బిల్లా వచ్చేసినాం. నీ టాయ్సా ఇవి ఇప్పుడు ఇప్పుడే దారిలో కొనుక్కున్నాం బుడ్డి దానికోసం. గో ఎంజాయ్. జుట్టు పైకి పెడదామా? ఎట్లా ఇక తడుస్తుందా? ఏమేమి టాయ్స్ కొన్నామో చూపించాలంట దానికి ఫస్ట్. ఎందుకంటే ఇందాక ఇవి కొన్నప్పుడు అది లేకుండా, అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో పాటు వేరే కార్లో వచ్చింది. అందుకే ఏంటి చూపి షార్క్. యూ కెన్ మేక్ షార్క్. ఇంకా షిప్ చేయొచ్చా? ఓకే షిప్. ఇంకా డోంట్ మిస్ ఎనీథింగ్. ఓకే ఎన్నో కౌంట్ చేయి డాడీ. 4 8 ఓకే. ఎందుకు పోతారు వీళ్ళకి? ఎండ కోసం అది కొట్టుడు మరి. ఎండకు కనుక ఎండ కోసమేనా ఇది? ఎట్లుంది నాన్న లేక్ టెక్సోమా?
చాలా గోవాలో చూసినట్టు ఉంది. గోవాలో చూసినట్టుందంట మా నాన్నకు. సేమ్ గోవాకు ఇక ఇక్కడికి అక్కడికి ఏం తేడా లేదు. నేను గోవాకు నేను పోకున్నా కూడా గోవాను చూసినట్టు అవుతుంది. అవునా? ఏంటి ఇది కలర్ఫుల్గా ఉంది మా నాన్నకైతే. కలర్ఫుల్. చూస్తే టైం గడిచిపోయేటట్టు ఉంది ఇక్కడ. అదే బుడ్డిదాంతో ఫస్ట్ అవుటింగ్. ఇన్ఫ్లుయెన్సర్స్ బాధలు మీకు ఏం తెలుసు చెప్పండి. ఫ్రెండ్స్ ఆట పట్టిస్తుంటారు ఊరికేనే. చూసావా మా ఫ్రెండ్ అడుగుతున్నాడు ఈ వీడియోకు తమ్మునేలు ఏం పెడతావని. అమ్మ చూసారా బుడ్డిదానికి స్పెక్స్ పెట్టి సంబరపడిపోతుంది. అది కూడా మంచిగా కింద పడేయకుండా ఉంచుకుంది బాగానే. అమ్మ అది మగల కొడుతుంది. బీచ్ వైబ్ స్టార్టెడ్. బీచ్ వైబ్ స్టార్టెడ్. బీచ్ అంటున్నావు అప్పటి నుండి, కానీ బీచ్నే చూపిస్తలేవంటారా? అయినా మీకు బీచ్ చూపించను, బీచ్కే మిమ్మల్ని చూపిస్తా రండి. బాగుందండి బీచ్. అంటే బీచ్ ఎలాగైనా బాగుంటుంది కానీ టూ మచ్ క్రౌడెడ్గా లేదు, దానివల్ల క్లమ్జీగా లేదన్నమాట. సో పిల్లలతోని ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఎస్పెషల్లీ బృందా వచ్చిన తర్వాత నా మదర్ ఫీడింగ్ కనుక ఎక్కువగా తనతోనే ఆక్యుపై అయిపోతున్నా. సో భూమితో కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. దాన్ని కూడా ఈ మధ్య చాలా రోజులైంది బయటికి తీసుకురాక. కాదు కీసియవా కార్ కీస్ వెళ్ళండి. బృందమ్మ ఏడుపు స్టార్ట్ పెట్టింది. సో నేను మళ్ళీ కార్లోకి వెళ్ళి దానికి ఫీడ్ చేసుకొని వచ్చి వీళ్ళతో జాయిన్ అవ్వాలి. ఒక్కోసారి అయితే భూమిని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందండి నాకు చాలా. అంటే అంతకుముందు భూమి నేను హగ్గి బగ్గి అని చెప్పేసి మంచిగా హగ్ చేసుకొని పడుకునేటోళ్ళము. ఇంక ఇప్పుడు నేను బృందాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. మార్నింగ్ అది స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈయననే లేచి దాన్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తాడు. ఎందుకంటే ఇంకా నేను మధ్యలో ఫీడింగ్కి డైపర్ చేంజ్కి 2-3 టైమ్స్ లేస్తా, అందుకని మార్నింగ్ నన్ను డిస్టర్బ్ చేయరు. సో ఈయననే ఈ అమ్మ నేమో కుక్ చేస్తుంది, ఈయన రెడీ చేసి స్కూల్కి పంపించేసి వస్తున్నారు. సో మళ్ళీ ఒక్కో రోజు దాన్ని మధ్యాహ్నం 3:30కే చూస్తున్నా నేను. కాదనిపించినా కొన్ని ఏం చేస్తాను చెప్పండి, ఇంకా తప్పదు. కొన్ని డేస్ పోతే ఇంకంతా సెట్ అవుద్దేమో. ఇంకా పాలిచ్చే తల్లులకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది చెప్పండి. మధ్యలో బృందగాడు ఏడిస్తే రైమని నేను మా నాన్న బృందను ఎత్తుకొని కాళ్ళలోకి వచ్చి దానికి ఫీడ్ చేసి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చినాం. డాడీ అండ్ డ్యూటీ కాలర్ ఆపితే ఏడుస్తుంది. అవునా? పడుకుందా? పడుకుంటుంది. ఇంకా పడుకుంటుంది, సైలెంట్ అయింది. ఇంకా బీచ్కి వచ్చి కాళ్ళు తడుపుకోకపోతే ఎలా చెప్పండి. అందుకనే వచ్చినా, కానీ సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే మామూలుగా లేవు, చిల్డ్ వాటర్ అన్నమాట. యాక్చువల్గా అమ్మ ఏమన్నదంటే బృంద కాళ్ళని కూడా ఇట్లా వాటర్లో పెట్టి ఫోటో తీద్దాము లేకపోతే వీడియో తీద్దామని చెప్పింది. వామ్మో ఫుల్ చల్లగానే వద్దని చెప్పేసి ఇంకా క్విట్ అయిపోయా. తెలియలేదు కానివ్వండి, మనం వచ్చి ఆల్రెడీ 3 hours అయిపోయింది. బట్ సన్సెట్ అప్పుడు మాత్రం భలే ఉందండి. అయినా సముద్రానికి సన్ రైజ్కి సన్సెట్కి ఏదో రిలేషన్ ఉంటుంది కదా, అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇంకా ఇదైతే టాయ్స్ అన్నీ పోగొట్టుకుంది. అప్పుడే కొనుక్కొచ్చినాము. 5-6 టాయ్స్లో 2 ఉన్నాయి, మిగిలినవన్నీ ఉష్వరాక్ అయిపోయినాయి. ఇంకా ఫుల్ ఇసుకంటిచ్చేసుకుందండి. వాటర్లోకి దిగలేదు, బాగా చల్లగా ఉన్నాయని. బట్ ఒడ్డుకు ఈ ఇసుకలో కూర్చొని పిల్లలందరూ మంచిగా ఆడుకున్నారు. దానివల్ల ఫుల్ మొత్తం శాండ్ అయిపోయింది. అది అట్లనే కారులోకి వెళ్తే కారు కంపు అవుతుందని వాళ్ళ నాన్న బాగా తెగ క్లీన్ చేస్తున్నాడు కూతుర్ని. ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ హోమ్. 7:30 తర్వాత అక్కడ అంటే మనం ఎంటర్ అయిన చోట గేట్ క్లోజ్ చేస్తారంట. సో వాళ్ళు క్లోజ్ చేయకపోయినా ఉండేలాగా లేదండి, ఎందుకంటే ఫుల్ దోమలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఒకసారి బాగా చెప్పేద్దామా లేక్ టెక్సోమాకి. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళైతే మంచిగా హ్యాపీగా వచ్చి దే కెన్ హ్యావ్ ఏ ఫ్యామిలీ డే అవుటింగ్. అమ్మ నాన్న కూడా కొంచెం రిలాక్స్ అయిపోయినారు, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది కదా. చీకటి పడేదాకున్నాం, ఇగో సన్సెట్. చలో ఇంక వెళ్ళిపోండి అంటుంది. బీచ్ కూడా 7:30కి క్లోజ్ అంట. బట్ ఇప్పుడు ఆల్రెడీ 8 అవుతుంది. లెట్స్ గో టు హోమ్. ఆల్మోస్ట్ 8 అవుతుంది ఇప్పుడు. మాకు ఇంటికి పోయేసరికి 9 అవుతుంది. 9ంటికి చూడాలి మరి ఇంటికి పోయి వండుకోవడమా లేదంటే బయట ఎక్కడన్నా తినడమా, గిదే కదా మనకుండే టెన్షన్. అమ్మా లేక్ టెక్సోమా ఎట్లుంది, నచ్చిందా? నచ్చింది, బాగుంది. 2 hours రిలాక్సేషన్ అట్లా సరదాగా. బుడ్డిదాన్ని ఫస్ట్ విహారయాత్రన ఏమంటుంది ప్యాక్ చేసేసినాం మళ్ళీ లోపల. ఓకే బాయ్ బాయ్ లేక్ టెక్సోమా.
ఖాళీ అయిపోయిందండి బీచ్ మొత్తం ఎవ్వరు లేరు. మనం కాసేపు ఉన్నామంటే చీకటి కూడా పడుతుంది, చెప్పడం స్టార్ట్ కావాలి ఇంటికి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేక్ టెక్సోమా బ్లాగ్ అండి. ఎవరు ఎంజాయ్ చేసినా చేయకపోయినా నాకు మాత్రం ఫుల్ రిలాక్సేషన్ అనిపించింది. ఇంట్లో ఉంటే ఎప్పుడు ఆక్యుపైడ్గా ఏదో ఒక పని ఉంటుంది కదా. ఇప్పుడైతే అర్జెంటుగా స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ రాబోతుంది మోస్ట్ ఇంట్రెస్టెడ్ వీడియో, అంటే చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మళ్ళా.